నమస్తే వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ నేను మీ రాజేష్. లేట్ అయినా లేటెస్ట్గా తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరిగింది. గత ఆదివారం ముగ్గురు ప్రమాణ స్వీకారం చేశారు. సో 6 ఖాళీలు ఉంటే 5 అన్న చోట 3తో సరిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. సో సామాజిక సమతుల్యంతో భాగంగా ఇప్పుడు క్యాబినెట్ పోస్టులను భర్తీ చేశారు. బీసీ ఎస్సీ సామాజిక వర్గ అభ్యర్థులతోటి ఎమ్మెల్యేలతోటి క్యాబినెట్ పూర్తి స్థాయిలో కొంత ప్రమాణ స్వీకారం అయిపోయింది. కానీ ఆశావాహులు చాలామంది పెద్ద ఎత్తున ఉండి ఆశలు పెట్టుకుని క్యాబినెట్ విస్తరణ పైన వాళ్ళ ఆశలు అడియాసలు అయ్యాయని భావించి చాలామంది అలకబూనారు కూడా. అందులో చాలా ముఖ్యంగా సీనియర్లుగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులు, అట్లాగే మల్రెడ్డి రంగారెడ్డి, మరోవైపు సుదర్శన్ రెడ్డి, ఈ నలుగురు చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలు వాళ్ళు నచ్చజెప్పినటువంటి నేపథ్యంలో కొంత ఫైర్ కొనసాగుతోంది. ఇంకా కూడా చాలామంది గత రాత్రి మల్రెడ్డి రంగారెడ్డి అయితే ఖచ్చితంగా నా కోసం కాదు పదవులు, స్థానిక సంస్థలకు ఏం ముఖం పెట్టుకొని వెళ్తాం, కేవలం క్యాడర్ కోసం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి ప్రాతినిధ్యం లేకపోవటం అనేది దానికోసమే ఇవ్వాలని ఆయన డిమాండ్ ఇంకా కూడా చేస్తూ ఉన్నారు. మరోవైపు సుదర్శన్ రెడ్డి విషయం తీసుకుంటే ఇవాళ బంధుకు పిలుపునిచ్చారు. ఏకంగా 40 మందికి పైగానే కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా రాజీనామాలు చేశారు. మరోవైపు ప్రేమ్ సాగర్ రావు విషయం తీసుకుంటే ప్రేమ్ సాగర్ రావు ఏకంగా స్వయంగా చెప్తూ ఉన్నాడు, నా కట్టె కాలేంత వరకు కూడా నేను కాంగ్రెస్లోనే ఉంటాను, ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా అనేది అది వాళ్ళ విఘ్నత, ఖచ్చితంగా మా నియోజకవర్గంలో నా జిల్లాలో ఏది జరగాలన్నా నన్ను కాదని ఎవరు ఏమి చేయడానికి వీలు లేదంటూ కూడా ఆయన ఒక రేఖ గీసినటువంటి పరిస్థితి. సో ఇట్లా ఎవరికి వాళ్ళు ఆశావాహులుగా ఉండి ఫైర్ మీద కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కానీ కొంత అధిష్టానం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇట్లా వాళ్ళని శాంతింపజేసే ఒక కార్యాచరణలో కొంత బుజ్జగింపుల పర్వం కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు చాలామంది రచ్చరచ్చ చేస్తున్నారు కూడా కొంతమంది. అంటే ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మళ్ళొక్కసారి ఢిల్లీకి వెళ్ళటం, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేలతో ఆయన భేటీ అవ్వటం, ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ తర్వాత ఆ తర్వాత జరిగబోయే పరిణామాలను కూడా అధిష్టానానికి ఆయన వివరిస్తూ ఉన్నారు. మరోవైపు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు పైన కూడా తీవ్రమైనటువంటి కసరత్తు జరుగుతుంది. అంటే ఈ శాఖల కేటాయింపు కేవలం కొత్త మంత్రులకే కాదు, ప్రస్తుతం మంత్రుల్లో కూడా శాఖల మార్పులు ఉండే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. అంటే కొత్త మంత్రుల్లో వివేక్ వెంకటస్వామికి కీలకమైనటువంటి విద్యుత్ శాఖ కావాలని కోరుతున్నట్లుగా సమాచారం. మరి వాకాటి శ్రీహరికి క్రీడా, యువజన, న్యాయ శాఖలు కేటాయించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అట్లాగే అడ్లూరి లక్ష్మణ్కి ఎస్సీ వెల్ఫేర్ శాఖ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. సో ఇప్పుడు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు దాదాపుగా ఫైనల్ అయ్యాయని అంటూ ఉన్నారు. అయితే ఇప్పటికే ఉన్నటువంటి పలువురు మంత్రుల శాఖల మార్పులపైనే కొంత ప్రధానంగా చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు హోంశాఖ ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. లా అండ్ ఆర్డర్కు ప్రత్యేకంగా ఓ మంత్రి ఉండాల్సినటువంటి అవసరం ఉందనే ఒక డిమాండ్ ప్రధానంగా పొలిటికల్ సర్కిల్స్లో తెలంగాణలో వినిపిస్తుంది గత కొంతకాలంగా. అందుకే ఇప్పుడు హోంశాఖను బట్టి విక్రమార్క కేటాయిస్తారనే ప్రచారం తీవ్రంగా జరుగుతోంది. మరి అదే జరిగితే ఆర్థిక శాఖను కూడా బట్టి దగ్గరే ఉంచుతారా, లేదంటే మరొకరికి ఏమన్నా బదలాయిస్తారా అనేది ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే ఇప్పుడు హోంశాఖని ఇస్తే మరి ఫైనాన్స్ ఆయన దగ్గరే ఉంటుందా, లేదంటే ఇంకెవరికన్నా వేరే సీనియర్ మంత్రులకు ఎవరికన్నా ఇస్తారా? మరి అంత క్యాపబిలిటీ ఏ మంత్రి దగ్గర ఉంది? ఎందుకంటే ఫైనాన్స్ హ్యాండిల్ చేయటం, పైగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో అంత ఈజీగా హ్యాండిల్ చేసే కెపాసిటీ వేరే మంత్రులకు ఎవరికి ఉంది? అంత సత్తా కానీ, అంత నాలెడ్జ్ కానీ, లేదంటే కనుక అంత క్యాపబిలిటీస్ ఎవరికి ఉన్నాయి అనేది కొంత బేరీజ్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బట్టి విక్రమార్క స్పష్టంగా ఇప్పుడు దాకా ఆర్థిక శాఖను ఆర్థిక నియంత్రణగా ముందుకు పోతున్నారు. అంటే రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇద్దరు ఒక సైమల్టేనియస్గా ఒక రైల్వే ట్రాక్లో ఎట్లయితే 2 పట్టాలు ఉంటే ఆ మాదిరిగా కొంచెం ముందుకు తీసుకెళ్తున్నారు. ఇట్లాంటి సందర్భాల్లో కొత్త ఫైనాన్స్ మినిస్టర్ ఎవరికన్నా శాఖ బదలాయిస్తే మరి ఆ న్యాయం జరుగుతుందా లేదా? ఎందుకంటే 6 గ్యారంటీలు ఇవన్నీ కూడా కొంత రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశారు బట్టి విక్రమార్క. కొన్ని క్రెడిట్స్ ఉన్నాయి ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా. సో ఇట్లా సందర్భాల్లో మరి రేవంత్ రెడ్డి ఎవరికి ఇస్తారు ఫైనాన్స్? ఆయన దగ్గర ఉంచుతారా, లేదంటే అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కొంత చూడాలి. మరోవైపు సుదర్శన్ రెడ్డికి క్యాబినెట్లో చోటు కల్పించకపోవటం పైన కూడా బోధనలో కాంగ్రెస్ పార్టీ నేతలు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 31 మంది పార్టీకి రాజీనామాలు చేశారు, దగ్గర 40 మంది అనుకుంటున్నా నాకు తెలిసి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల లోపు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. సో క్యాబినెట్లో మరో ఇద్దరికి ఛాన్స్ ఉండటంతో ఇప్పుడు పోరాడితే అప్పటి వరకు కూడా వస్తుందో రాదో, ఎందుకంటే ఇప్పుడు పోరాడితేనే అప్పుడు వస్తుందేమో అన్న ధీమా వాళ్ళలో కనిపిస్తుంది. అందుకని వాళ్ళందరూ కూడా తగ్గేదేలే అంటున్నారు, ఆశా వాళ్ళందరూ కూడా. మరి ఇప్పుడు పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా నిరసనలు కూడా తెలుపుతున్నారు, బోధనలు. అటు క్యాబినెట్ బెర్త్ పైన
ఆశలు పెంచుకున్నటువంటి మరో సీనియర్ నాయకులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్. ఆయన కొంత పాజిటివ్గా స్పందిస్తున్నారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని ఒక ఆశాభావం ఆయన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వేములవాడ ఎమ్మెల్యే గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే అలకలు గొడవలు కేరాఫ్గా ఉండేది. ఇక రేవంత్ రెడ్డి వచ్చాక అలాంటిది వాటికి చెక్ పడింది అని ఆయన చెప్తున్నారు. ఇక కేబినెట్ విస్తరణలో అసంతృప్తులను బుజ్జగించినటువంటి విధానం బాగుంది. ఇలా మంత్రి పదవుల ప్రమాణ స్వీకారం ముగిసిందో లేదో అలా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అట్లాగే టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆశావాహుల ఇంటికి వెళ్ళి మరీ కలిసి బుజ్జగించారు. వారికి ఈసారి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేకపోయారో విస్తృతంగా వాళ్ళందరికీ పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని నచ్చి చెప్పారు. మరి ఆ చర్చలు ఫలించి ఎలాంటి అసంతృప్తులు లేకుండా కేబినెట్ కథ సుఖాంతం అయింది కూడా ఇప్పటివరకు అయితే. మరి కాంగ్రెస్లో ఇలాంటి మార్పు మంచిదే అనేది కూడా కొంత ప్రధానంగా పొలిటికల్ సర్కిల్ చర్చ జరుగుతుంది. ఎందుకంటే మరొక మంచిదే లాగా మార్పు మంచిదే. సో ఇప్పుడు కొత్త క్యాబినెట్లోకి 3 మంత్రులు తీసుకోవడంతో ఇంతకు ముందున్నటువంటి మంత్రుల శాఖల మార్పులు కూడా చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతుంది. అంటే కాసేపట్లోనే మంత్రుల శాఖల్లో మార్పు ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కొంత సమాచారం అందుతుంది. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ తనకు వద్దన్నట్లు ఆయనే చెప్పినట్టుగా గతంలో తెలుస్తోంది. సో ఇప్పుడు తనకు హోంశాఖ ఇవ్వాలని భట్టి విక్రమార్క మనసులో మాటను కూడా బయట పెట్టినట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది. ఇక మంత్రి శ్రీధరబాబుకు తోడుగా కొంత ఐటీ ఆయనకి ఇప్పటికే ఉంది. ఆయనకు దానికి తోడుగా మున్సిపల్ శాఖను కేటాయించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి సివిల్ సప్లై శాఖ మరొకరికి కేటాయించబోతున్నట్టు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు కొత్త మంత్రుల్లో వాకాటి శ్రీహరికి ఫిషరీస్ పశుసంవర్ధక శాఖ ఇవ్వబోతున్నట్లు కూడా కొంత ప్రచారం. అట్లాగే అడ్లూరు లక్ష్మణ్కి ఎస్సీ సంక్షేమ శాఖ లా ఉండబోతున్నాయి. మరి గడ్డం వివేక్ కొందరేమో ఎలక్ట్రిసిటీ అంటున్నారు, మరికొందరేమో కార్మిక శాఖ, ఉపాధి అట్లాగే హ్యూమన్ రిసోర్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటుంది తెలుస్తుంది. మొత్తం మీద పూర్తి స్థాయిలో కేటాయింపులు జరిగే వరకు కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం లేదు. మొత్తం మీద ఎవరెవరికి ఏ శాఖల్లో మార్పులు ఉండబోతున్నాయి అనేది మాత్రం క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అది రావాలంటే ఖచ్చితంగా ప్రకటన వెలువడాల్సినటువంటి అవసరం ఉంది. సో మీరు కూడా ఏ మంత్రికి ఏ శాఖలు కేటాయిస్తారు, మరి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ మంత్రుల్లో కూడా ఏ శాఖలు కొత్త శాఖలు వాళ్ళకి కొంత అదనంగా యాడ్ అవుతాయని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.